Narappa is coming on Amazon Prime on July 20th. So all of you please enjoy and let me know how you like the film. Why OTT? Why not cinema screen? Multiple reasons. ఫస్ట్ రీజను నేను దాను గారు కలిసి చేసాం ఈ సినిమా. ఆయన కర్ణన్ అనే సినిమా రిలీజ్ చేశారు. అది ఫస్ట్ వీక్ 100% ఆక్యుపెన్సీ తోటి, సెకండ్ వీక్ అది 50% ఆక్యుపెన్సీకి మార్చారు, థర్డ్ వీక్ సినిమాని తీసేశారు. సో ఆయనకు ఒక 10 to 15 crores మధ్య ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ పోయింది. సో ఒక చిన్న భయం వచ్చింది ఆయనకి. ఈ డెసిషన్ మేము తీసుకునేటప్పుడు, నేను కలిపి తీసుకునేటప్పుడు పీక్లో ఉంది ఈ క్రైసిస్. ఎప్పుడుకి వెళ్ళిపోతుందో తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత గ్యాప్ ఎప్పుడు వస్తుంది, వచ్చి మనం రిలీజ్ చేసిన వారంలో మళ్ళీ స్పైక్ వస్తే ఏమవుతాం, మళ్ళీ పోతామని ఆయనకు భయం పుట్టుకొచ్చేసింది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కోవిడ్ రానాడికి పెద్ద భయం లేదమ్మా, బాగానే ఉన్నట్టుంటుంది. ఎవరికైనా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళ రియాక్షన్సే వేరైపోతుంది. ఇవాళ పొద్దున్న నాకు ఒక అతను ఫోన్ చేశాడు, సార్ మీ ఆఫీస్లో ఒక అతని వల్ల నేను ఇలా సఫర్ అయిపోతున్నాను సార్ అని. మావాడు ఏం చేశాడు అన్నాను. అతను నన్ను శబరిమలకి రమ్మన్నాడు సార్, నేను అతనితో పాటు శబరిమలకి వెళ్ళానండి. అతనికి కోవిడ్ వచ్చిందండి, నాకు కోవిడ్ వచ్చిందండి, మా ఫ్యామిలీ అందరు కోవిడ్ వచ్చిందండి, నేను హాస్పిటలైజ్ అయిపోయానండి, నా వ్యాపారం నాశనం అయిపోయింది. అంటే ఫ్రమ్ ఒక ఫ్రెండ్తో, మీరిద్దరు ఇంతకుముందు తెలిసి బాగా ఫ్రెండ్స్ అండి, ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఒక గుడికి నువ్వెందుకు డౌట్ వస్తే నువ్వెందుకు మానేయలేదంటే, దేవుడు కదండి అందుకని మానేయలేదండి అన్నాడు. సో నౌ లుక్ ఎట్ హిస్ రియాక్షన్. అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్, అంటే అతను ఉద్యోగంలో తీసేయమంటాడా. నేను అడిగా, నీకేం కావాలి ఇప్పుడు, నాకు చెప్పేళ్ళలేదు మీరిద్దరు. దిస్ ఇస్ బికమ్ అన్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్. 95%కి ఏం అవటం లేదమ్మా, ఆ బ్యాలెన్స్ 5%కి చాలా ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇఫ్ యూ హ్యావ్ సఫర్డ్, ఇఫ్ యూ గో త్రూ దట్. సో ఆ డెసిషన్ ఆయన తీసుకుని ఆయన మళ్ళీ మాటలలో, సార్ మీరు మీ ఫ్యామిలీని సినిమా థియేటర్కి పంపిస్తారన్నారు. నేను పంపించినమ్మా. మన ఫ్యామిలీస్ని థియేటర్కి పంపించినప్పుడు మన ఊళ్ళో వాళ్ళ ఫ్యామిలీలు అందరిని అడిగి రండి మా సినిమాకి ఎలా అని అడుగుతాం. ఇస్ అగైన్ అ క్వశ్చన్. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నామా? పంపించడం లేదు. ఎందుకు పంపించడం లేదు? ఒక భయం వల్ల. బట్ యు ఆర్ డూయింగ్ అ బిజినెస్ వేర్ యూ హ్యావ్ టు ఇన్వైట్ అదర్స్ టు కమ్ టు సీ యువర్ దిస్ థింగ్. సో ఆ భయం కూడా ఉంది. ఈ సెకండ్ వేవ్ తర్వాత జనం వస్తారా రారా, ఎంత వస్తారు? ఇప్పుడు నిజంగా చూస్తే రెస్టారెంట్స్కి బార్స్కి అయితే విపరీతంగా వస్తున్నారు, కానీ వ్యాపారాలకు అంత రావటంలా, జ్యువెలరీ సేల్స్ కానీ క్లోత్ సేల్స్ కానీ. సో దీస్ కైండ్స్ ఆఫ్ మల్టిపుల్ ఇష్యూస్ గాట్ అ రీజనబుల్లీ గుడ్ ఆఫర్ అండ్ ఈ సెడ్ వై నాట్ డూ ఇట్. అండ్ ఐ సెడ్ ఓకే, వెన్ పార్ట్నర్స్ ఆర్ దేర్ ఐ హ్యావ్ టు టేక్ దట్ కాల్. దెర్ ఆర్ మోర్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్, ఎవ్రీ ఫిల్మ్ యాజ్ అ పార్ట్నర్. ఇది ఈజ్ అ న్యూ ఆపర్చునిటీ ఫర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. ఇప్పుడు వీ షుడ్ నాట్ ట్రై టు ఫైట్ ది ఓటీటీ. అంటే సినిమా నేను ఒక్కసారి ఫైట్ చేయాలని చూశాను. డిజిటల్ వచ్చేటప్పుడు మేము కొడాక్ ల్యాబ్ రన్ చేసేవాడిని. యూస్ టు రన్ అ ప్రీమియం లెబారెటరీ. నాకు తెలుసు డిజిటల్ రాబోతుందని. నేను కొడాక్ వాళ్ళని అడుగుతూ ఉండేవాడిని, సార్ అది వస్తుంది, మనం ఏం కంగారు లేదండి, అసలు ల్యాబ్లు ఎప్పుడు పావు, ద ఫిలిం విల్ స్టే, ద క్వాలిటీ ఆఫ్ ఫిలిం ఇస్ సో, అది ఇదని చెప్పారు. బట్ ఒక సంవత్సరంలో మొత్తం వెళ్ళిపోయింది. మొత్తం దుకాణం మొత్తం మూసుకోవాలి. కొడాక్ అనే కంపెనీ ఐపీ పెట్టేసింది. సో దిస్ ఈజ్ అ న్యూ టెక్నాలజీ. నేనేంటి, ఐఎమ్ అ కాంటెంట్ మేకర్, ఐఎమ్ మేకింగ్ కాంటెంట్, మై కాంటెంట్ విల్ గో టు సినిమా థియేటర్స్ అని స్టార్ట్ చేసాం. 1964లో సురేష్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మేకింగ్ ఫిల్మ్స్ ఫర్ థియేటర్స్. తర్వాత శాటిలైట్ అనేది వచ్చింది. సో 80% థియేటర్స్, 20% శాటిలైట్. దెన్ ఇట్ స్లోలీ స్టార్టెడ్ హిందీ డబ్బింగ్, other dubbing in other languages. So you started breaking your main core market into multiple markets. Now OTT and inko ochindi. So as a producer he will start taking a call, ఏ మీడియంలో నాది రిలీజ్ చేస్తే I will get maximum revenue. సినిమా నిర్మాతకి ఏంటి ఫైనల్గా, ఐ మస్ట్ మేక్ అ ఫిలిం, ఐ మస్ట్ నా టీం చేసిన ఆర్ట్ ఫామ్ని చాలామంది చూసి మెచ్చుకోవాలా, అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ప్లస్ వీ మస్ట్ మేక్ ఫైనాన్షియల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్. ఐ మస్ట్ గెట్ అన్ అవార్డ్ ఆర్ అ రివార్డ్. సో ఇన్ దట్ థింకింగ్ యూ డోంట్ ట్రై టు మనం ఓటీటీని ఆపేయగలం అనేది ప్రాబబ్లీ కోవిడ్ రాకపోతే ఓటీటీ ఇంత పాపులర్ అయ్యేది కాదు. మేబీ ఇట్ వుడ్ టేకెన్ సమ్ మోర్ టైమ్ ఫర్ ద పాపులారిటీ టు హ్యాపన్. అన్ఫార్చునేట్గా ఇది వచ్చింది. అది మనకి సేవియర్గా కూడా అయిపోయింది. చాలా అంటే ఇండస్ట్రీలో మల్టిపుల్ సెక్టర్స్ ఉంటాయి. స్టూడియో సెక్టర్ వాళ్ళకి అడ్వాంటేజెస్
ఈ ఓటీటీలు రావటం వల్ల. ఎందుకంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు తీస్తారు, ఎక్కువ డబ్బింగ్లు జరుగుతాయి, ఎక్కువ డిటిఎస్లు అన్నీ. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ ఫర్ ద వర్కర్స్ హూ ఫార్మ్ ద కీ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. లాట్ ఆఫ్ వర్క్ విల్ హ్యాపెన్. అంటే ఇంతకుముందు చేసే 150 సినిమాలే కాకుండా, టెలివిజన్లో సిరీసే కాకుండా, so many web series, so many OTTs are there and they're all making content. So you have more opportunity for the workers, and workers, artists, technicians, వీళ్ళందరికీ బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రాబబ్లీ నిర్మాతలకి అడ్వాంటేజే. ప్రాబబ్లీ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ విల్ బీ ద ఎగ్జిబిటర్స్, ఎందుకంటే దే హ్యావ్ అన్ అదర్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎగ్జిబిటర్స్కి నిజంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, దే నీడ్ టు సపోర్ట్ దెమ్ అ లాట్ టుడే. అంటే ఒక బిజినెస్ 15 నెలల్లో 12 నెలలు మూసేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ వేవరు కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వటం లేదు. దే ఆర్ నాట్. ఇప్పుడు మినిమం పవర్ డిమాండ్ ఛార్జెస్ అది ఇవ్వచ్చు, మేము వాడిన పవర్ కూడా మేము బిల్ కట్టాల్సి వస్తుంది. అదేదో ఒక సంవత్సరంలో ఒక నెల అట్లా అనుకుంటే 15 నెలలుగా వీఆర్ పేయింగ్ దట్, వీఆర్ నాట్ గివింగ్ దట్ బ్యాక్. సరే, టికెట్ రేట్స్లో చిన్న సవరణలు అడిగాం, అది కూడా చేయటం లేదు. సో దే ఆర్ నాట్ మేకింగ్ అవర్ లైఫ్స్ కంఫర్టబుల్. అండ్ ఒక సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ సిట్స్ ఆన్ ప్రైమ్ రియల్ ఎస్టేట్. అతను ఒక ప్యాషన్కి, ఏదో ఊర్లో గొప్పతనానికి వాటికి రన్ చేసుకున్నాడు తప్ప, నిజంగా వ్యాపారం అయితే ఆ ప్లాట్ అమ్మేసేసి అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేకపోతే ఏదో కట్టుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి అతనికి. బికాస్ దే ఆర్ ఆల్, ఏ థియేటర్ అయినా ప్రైమ్ రోడ్స్లో ప్రైమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. హీస్ లాస్ట్ ఈజ్ అంటే ఇంకా ఉంటున్నారు. మనం ఆల్రెడీ వీ సీన్ దట్ 2000లో వీ హ్యాడ్ 3000 screens in Andhra Pradesh and Telangana. Now we only have 1750 screens and less than 1200 properties. అంటే ఆల్రెడీ మూతపడిపోయినాయి. టెలివిజన్ వల్లనో, లేకపోతే ఏదో పైరసీల వల్లనో, ఏదో లేకపోతే ఆడియన్స్కి ఇన్కన్వీనియంట్ అవ్వటం వలన, సమ్ రీజన్ ఆర్ ది అదర్. సో దే ఆర్ ఇన్ అ వెరీ వెరీ ట్రికీ స్టేజ్. బట్ మై లాంగ్ టర్మ్ పర్సనల్ ఫీలింగ్ ఇస్ both will survive. High quality theatres, high quality, not average quality, high quality theatres and OTT will have to live simultaneously together. It can't be independent anymore. బాగా బాధపడ్డారమ్మా, బాగా బాధపడ్డారు. వెంకటేష్ బాబు నుంచి ఒక మాస్ సినిమా కదా, చాలా గ్యాప్ తర్వాత 100% వెంకటేష్ బాబు ఫీల్ అయ్యాడు, శ్రీకాంత్ అడ్డాల ఫీల్ అయ్యాడు, ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను. బట్ యూ ఆల్సో హ్యావ్ టు బీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. సార్, యు ఆర్ ఏ బిగ్ ప్లేయర్ ఇన్ ఎగ్జిబిషన్ సెక్టర్ కూడా, మీరు బిగ్ ప్లేయర్. కరెక్ట్గా థియేటర్స్ రీఓపెన్ అయ్యే టైంలో ఎవ్రీబడి కొంత పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో, హోప్ఫుల్నెస్తో కొంచెం ఎదరికి వెళ్దామని చెప్పి ఎగ్జిబిటర్స్ ఆర్ ట్రైయింగ్. మీరు అన్నట్టు గవర్నమెంట్స్తో లాబీ చేయడానికి ట్రై చేస్తున్నారు, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. ఈ టైంలో సురేష్ బాబు గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఒక మొరల్ని దెబ్బతీసేలా ఉందని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. డెఫినెట్గా అనుకుంటారమ్మా, అండ్ ఐ డెఫినెట్లీ సింపథైజ్ విత్ వాట్ దే ఆర్ సేయింగ్. బట్ ఇట్ ఈస్ నాట్ సురేష్ బాబు అలోన్, ఇట్ ఈస్ కలపులి దాను అండ్ సురేష్ బాబు. నేను వాళ్ళందరికీ చెప్పింది, ఇఫ్ ఇట్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ ఫిలిం 100%, ఆర్ ఈవెన్ వేర్ ఐ ఓన్ మెజారిటీ ఆఫ్ దట్ ఫిలిం, I will not let it go to OTT for the time being. But when I have partners and the partner is getting financial advantage, I cannot stop his financial advantage. వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ పార్ట్నర్కి, నాకు ఒక 5 కోట్లు 10 కోట్లు నష్టం వచ్చి మీరు మీ 100 థియేటర్లు బాగు చేసుకుంటున్నారండి అనే ఫీలింగ్లో ఉంటారు. మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కమిషన్ సంపాదించుకుందామని మీరు మీ పర్సనల్ గెయిన్ కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారు. It's a fair argument. You're doing a business with a partner, and when the partner wants it like that, I don't want to make a. ఇప్పుడు రేపు నిజంగా ఈ సినిమా ఒక 50 కోట్ల 100 కోట్ల సినిమా అనుకోండి, we would have lost out. And when it's not clear in anybody's mind, that's the problem. And also safety, very very important. ఇప్పుడు మన whole country is fighting between lives and livelihood. Life important, livelihood important. లైవ్లీహుడ్ లేకపోతే లైఫ్ ఏంటి? ఇప్పుడు లైఫ్ పోతే ఇంకా లైవ్లీహుడ్ దేనికి? వీ జస్ట్ డోంట్ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రేంజ్ ఇస్ ద రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్. ఇప్పుడు ఎవరిది ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పలేము. నా ఇంట్లో కొడుకు పెళ్లి చేశానమ్మా, అది పెద్ద అతని హీరో, ఎంతమందిని పిలుచుకొని చేసుకొని వచ్చి నేను ఈ మొత్తం లాన్లో పెళ్లి చేశాను. 32 మందే ఉన్నామమ్మా భయంతో. సర్వర్స్ కూడా భోజనం పెట్టేసి వెళ్ళిపోవాలా, తర్వాత మేమే వడ్డించుకొని తినాలా. పెళ్ళి అక్కడ, భోజనాలు ఎక్కడ.
ఇంకా బయట ఎక్కడ కాకుండా ఆ 4-5 రోజులు మొత్తం వాళ్ళు ఏదో చిన్న చిన్న షామియానాలు కట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మొత్తం వాళ్ళందరికీ టెస్టులు చేయించి వాళ్ళందరికీ చేసి సో నా వన్ బిగ్ ఈవెంట్ మా ఇంట్లో అది మా డాటర్ పెళ్ళి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ వెల్ దిస్ ఐ కుడ్ నాట్ డూ లైక్ దిస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీ అండ్ ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ నేను ఎగ్జిబిటర్స్ అండ్ మై సింపతీస్ ఆర్ విత్ దెమ్ బట్ ఐ కెనాట్ డూ సంథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ పార్ట్నర్షిప్ విత్ అన్ అదర్ ప్రొడ్యూసర్ ఇట్స్ నాట్ ఫేర్ ఇప్పుడు నేను మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అనుకోండి ఇఫ్ యూ హ్యావ్ అ ఆపర్చునిటీ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ మనీ వద్దు నీకు వద్దు అని చెప్పి నేను చేస్తే ఎంత అన్యాయం. సో అసురాన్ని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్ మెయిన్? ఇది సినిమాగానా? అసురాన్ని పిక్ చేసుకోవడానికి ఇది ఓటీటీ అయిపోతే విల్ గో. ఇంకేముంది చెప్పండి లేదమ్మా, నాట్ ఎట్. దేర్ కుడ్ హ్యాపెన్ బట్ నాట్ ఎట్. దేర్ ఓటీటీలో మాత్రం చాలా కాంటెంట్ తీస్తున్నాం. వీ ఆల్రెడీ స్టార్టెడ్ సమ్ వర్క్, లాట్ ఆఫ్ కాంటెంట్ ఫర్ డిఫరెంట్ ఛానల్స్ జరుగుతున్నాయి. ఎస్పీ డిజిటల్ is predominantly for YouTube. Suresh Productions Private Limited itself is making for multiple national, international OTTs and local OTTs. సారీ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో వస్తే థియేటర్ వ్యవస్థ కనుమరుగైపోతుందని కూడా కొందరు వాదన ఉంటుందమ్మా. అది కనుమరుగైతే అవ్వదు నాకు తెలిసి. చేంజ్ అయితే ఉంటుంది, కనుమరుగైతే అవ్వదు. నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఫిల్మ్స్లో పెద్ద ప్రొడక్షన్ హౌస్ వరల్డ్లో ఎవరు? డిజ్నీ. వాడు మొన్న బ్లాక్ విడోని ఒక సినిమా తీశారు. ఓటీటీ కోవిడ్కి ముందే రెడీ అయిపోయిన సినిమా అది. ఆగి 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 మొన్న థియేటర్స్లో 2 weeks ముందే ఎప్పుడో రిలీజ్ చేశారు. సైమల్టేనియస్గా ఓటీటీ అండ్ థియేటర్స్లో రిలీజ్ చేశాడు. వై? ఇన్ని సంవత్సరంన్నర ఆగి వై డిడ్ హీ డూ బోత్? బికాస్ హీస్ రియలైజ్ దట్ పీపుల్స్ టేస్ట్ ఆర్ చేంజింగ్. థియేటర్లో ఇట్ వాజ్ ఓన్లీ $10, బట్ హియర్ ఇట్ ఈస్ $30. అయినా కూడా $60 million ఓటీటీలోను, $80 million థియేటర్స్లోను ఫస్ట్ వీకెండ్లో వచ్చింది వాళ్ళకి. మన దగ్గర కూడా అలా రిలీజ్ చేసే అవకాశం ఇవాళ ఉండదు, థియేటర్ వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు మేము మినిమం 4 weeks ఉంటే తప్ప సినిమాలు చేయమని చెప్పారు. మొన్న కోవిడ్ అయిపోయిన తర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు. 2వ వారమే వేసేసారు, 2వ వారం 3వ వారం వేసేసారు. ఏం చేసాం? ఆ సినిమా హీరోలను బ్యాన్ చేస్తారా నెక్స్ట్? లేకపోతే ఆ ప్రొడ్యూసర్ సినిమాలు బ్యాన్ చేస్తారా? మాట్లాడతాం, చాలా మాట్లాడతాం. ఇప్పుడు మాకు నిజంగా థియేటర్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? శాటిలైట్లో 1 సంవత్సరం తర్వాత, ఓటీటీలో ఒక 6 నెలల తర్వాత వస్తే మాకు బాగుంటుంది. థియేటర్ వాళ్ళకి అందరూ థియేటర్లో చూసుకోవచ్చు, జనాలందరికీ బాగుంటుందని. శాటిలైట్ స్టార్ట్ చేసినప్పుడు 1 సంవత్సరానికి చేసేవాళ్ళం అమ్మా. 6 నెలలు, 3 నెలలు, నెలకి వచ్చేసింది. ఎవ్రీథింగ్ జస్ట్ కీప్ ష్రింకింగ్. బేసిక్లీ దట్ విండో విల్ shrink. So as producers we have to realize that these are our options. Okay, నాకు థియేట్రికల్ చేస్తే నాకు ఈ క్రేజ్ వస్తుంది, ఇది వస్తుంది అంటే ఐ డూ అ థియేట్రికల్. బట్ ఇమీడియట్లీ 2nd week or 3rd weekలో ఓటీటీలో వేసేసుకుంటాను. ఇప్పుడు లక్కీగా థియేటర్స్ ఇప్పుడు పీవీఆర్లు, ఐనాక్స్లు, దే కంట్రోల్ ద షార్ట్స్ ఇన్ ద ఎగ్జిబిషన్. దే ఆర్ సేయింగ్ మీ ఇప్పుడు ఒక బెల్ బాటమ్ అని ఒక హిందీ సినిమా ఉంది, వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు. ముందు July 27th అన్నారు, ఇప్పుడు August 15th చేశారు. మేము రిలీజ్ చేస్తాం కానీ 2వ వారం ఓటీటీలో వేసుకుంటాం అంటున్నారు. వీడు అట్టయితే మాకు థియేటర్లో వేయొద్దు అంటున్నాడు. నువ్వు వేస్తే 4 వారాలు 8 వారాలు అంత ఇంతకుముందు, ఇప్పుడు కావాలంటే 4 వారాల వరకు నువ్వు వేయకూడదు, అప్పుడే మేము ఇస్తాం థియేటర్లో, లేకపోతే మేము మూసేసుకుంటాం. ఇక గేమ్ ఆడతారు. ఎన్నాళ్ళు వీళ్ళు వెయిట్ చేయగలరా, వాళ్ళు వెయిట్ చేయగలరా, ఎవరికి ఫైనాన్షియల్గా. సల్మాన్ ఖాన్ ఏమైనా తక్కువ హీరో అమ్మా, అతను ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేసుకున్నాడు? బికాస్ దే హ్యావ్ టు మూవ్ అండ్ గో ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడు ఆ సినిమా మీద 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. ఇప్పుడు అది సంవత్సరానికి బ్లాక్ అయింది. సో జస్ట్ గెట్ దట్. ఇప్పుడు ఎవరు అన్నారు, ఇప్పుడు నాకు ఓటీటీలో ఏమైనా డబ్బు మిగిలింది అనుకో, నేను ఏం చేస్తాను ఆ డబ్బుతోటి? నేను వేరే వ్యాపారంలో బెటర్గా రేపు బాగు చేసే థియేటర్లు మళ్ళీ బెటర్గా బాగు చేయించుకుంటాను. మామూలుగా ఉండే థియేటర్కి డాల్బీ అట్మాస్ పెట్టుకుంటాను. లేదా నేను ఇంకో సినిమా తీస్తాను, లేకపోతే ఇంకొక ఓటీటీలో సినిమా తీస్తాను. ఐ ఓన్లీ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. When money is getting blocked and you're not getting any support from the government, you need to see that money goes back into rotation and more films are made. లేకపోతే నేను ఈ సినిమా ఆగిపోయింది, దృశ్యం ఆగిపోయింది, మిడ్ నైట్ రన్నర్స్ ఆగిపోయింది, అన్ని సినిమాలు ఆగిపోయినాయి, ఇంకా థియేటర్లో నెల డబ్బులు కట్టేసేయాలి. హౌ లాంగ్ కెన్ ఐ కీప్ ఆన్ స్ట్రెచింగ్? ఎవ్రీబడి విల్ హ్యావ్ అ బ్రేకింగ్ పాయింట్. ఇక అప్పులో అడిగి అప్పు తీసుకొని వాడు వడ్డీ ఇవ్వకూడదా? చేయలేం కదా బ్యాంకులో. యూ క్యాన్ డూ ఆల్ దట్. యూ హ్యావ్ టు బీ రియలిస్టిక్ ఇన్ లైఫ్ అమ్మా. See, I have learned to be realistic.
my company, 55 years, 56 years, we have to survive. And we want to survive for another 50 years if possible. I want... How do you see your future as in exhibition sector? ఒక 10 years down the line, సురేష్ బాబు గారు ఇప్పుడున్న 100 థియేటర్స్ హోల్డ్ ఉండవమ్మా, they won't be there. But they will be, maybe ఇలా ఉండకపోవచ్చు. I'm looking at it differently. I think exhibition will change its pattern. There'll be some super screens. All cities లో fantastic screens ఉంటాయి. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ వస్తున్నాయమ్మా, అక్కడ అన్నిట్లో ఒక్కొక్క 50 స్క్రీన్ థియేటర్లు కట్టేస్తారు చూడండి. నెక్స్ట్ ఒక 3-4 సంవత్సరాల తర్వాత క్లబ్ హౌస్ అని చెబుతున్నారే, స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, బ్యాంక్వెట్ హాల్ అంటున్నారే, 50 సీటర్ థియేటర్లు కట్టేస్తారు. బికాస్ దే విల్ బీ ఇనఫ్ పాపులేషన్ టు సస్టైన్ అ 50 సీటర్ థియేటర్ దేర్. అండ్ ఆల్ దీస్ థియేటర్స్ విల్ గెట్ లింక్ టు సమ్ చైన్ అండ్ దే విల్ స్క్రీన్ దోస్ ఫిల్మ్స్. అండ్ దే ఒక 3 షోస్ వేస్తారు, లేకపోతే 2 షోస్ వేస్తారు, 5 షోస్ వేస్తారు. దెల్ బీ సమ్ పేమెంట్ ఫర్ దట్. దే విల్ పే ద డిస్ట్రిబ్యూట్. ఇప్పుడు క్లబ్స్లో ఎలా వేస్తున్నారు అలా దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఆల్ దిస్. దెన్ ఐ రెడ్ అన్ అదర్ మెకెన్జీ రిపోర్ట్ విచ్ సెడ్ దట్ బ్యాంక్స్లో థియేటర్స్ ఉంటాయి. వై ఇన్ అ బ్యాంక్? బికాజ్ యువర్ ఎంటైర్ ఈ-కామర్స్, బికాస్ ఆఫ్ ఈ-కామర్స్ ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నువ్వు బ్యాంక్ వెళ్ళాల్సిన పనే ఉండదు. యూ డోంట్ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ ఎట్ ఆల్ ఫర్ ఎనీథింగ్. బట్ ద బ్యాంక్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు సెల్. అది నీకు ఫిజికల్గా చెప్తేనే వాడికి అర్థమవుతుంది. సో వాడు నిన్ను ఆ ప్లేస్కి అట్రాక్ట్ చేయడానికి కోసం హీ విల్ పుట్ ఎ థియేటర్. హీ విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం వెళ్తే మాల్కి వెళ్తే ఏదో గేమ్స్ పెడుతున్నాడే, ఇక్కడికి వెళ్తే ఏదో పెడుతున్నాడే. సో ఇట్ విల్ చేంజ్ ద హోల్ మోడల్ ఆఫ్ షోయింగ్ ఎంటర్టైన్మెంట్. ఫైనల్గా ఏంటి, మనం ఎంటర్టైన్మెంట్ చూపెడుతున్నాం. ఇప్పుడు యూట్యూబ్ ఏంటి, అసలు ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా ఎవడని చూపెడతాడు? అంత ఎంటర్టైన్మెంట్. హీ ఫౌండ్ సమ్ మోడల్, సమ్ యాడ్ మోడల్, సంథింగ్. సో డెఫినెట్లీ ఇన్ 10 years దెల్ బీ అ హ్యూజ్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ జస్ట్ లైక్ దిస్. ఇలా అనుకుంటే మాత్రం ఐ విల్ బీ వెరీ వెరీ సర్ప్రైజ్డ్. అంటే నారప్ప, మీరు కూడా అడిగిన క్వశ్చన్ అదే కదా. చేసుకోవడానికి reason ఏంటి? నారప్ప ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడు కథల కోసం వెతుకుతూ ఉంటాం. ఒక యాక్టర్కి కొత్త రకమైన వేషాలు చేయాలని ఉంటుంది. వెంకటేష్ సినిమా చూసి నువ్వు ఒకసారి ఆ సినిమా చూడు నాకు చెప్పన్నాడు. నేను చూసిన వెంటనే చేసేద్దాం. వై? బికాజ్ ఇట్ వాజ్ అ కమర్షియల్ ఫిలిం విచ్ వాజ్ షాట్ వెరీ రియలిస్టిక్లీ. వెంకటేష్ యాక్టర్గా ఎవరు అలాంటి కథ రాసి తీసుకురారమ్మా. వెంకటేష్ ఒక ఫార్మరు, బాగా బీదగుంటాడు, తాగి రోడ్ల మీద పడిపోతాడు, నేల మీద కాళ్ళు పడతాడు, వాంతులు చేశాడు. ఇలాంటి వేషం ఎవరు రాయరు. బికాజ్ దే విల్ రైట్ మాస్ ఫిలిం. ఇది ఫ్యామిలీ డ్రామా మాస్ ఫిలిమే. బట్ దే విల్ నాట్ రైట్ ఇట్ ఇన్ దిస్ ప్యాటర్న్. ఎందుకంటే మనకు అలవాటు లేదు ఇలాంటి యాక్సెప్ట్ చేస్తారో చేయరు అని. నాకు ఇది చంటి అప్పుడు కూడా రాజేంద్ర గారు చెప్పారు, ఎవరు రాసి తీసుకురారు. ఎందుకంటే మన హీరోలు ఒప్పుకుంటారో లేదో, ఈడు పిచ్చాడు, ఈడు అమాయకుడు, ఈడు ఇలాంటి వాడు. సో అవి వెంకటేష్ హెస్ బీన్ ట్రైంగ్. సుందరకాండ్ లాంటి వేషం అది ఎవరో కమిడియన్స్ వేస్తారు, భాగ్యరాజ్ లాంటి వేషాలు. సో సమ్ పీపుల్ ఆర్ కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ కైండ్స్ ఆఫ్ హీరోస్. వెట్రిమారన్కి ఆ రియలిజంలో కమర్షియలైజేషన్ తీసుకొచ్చి హీరోయిజం క్రియేట్ చేయగలుగుతున్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ప్రైమర్లీ ఇన్ ద ఫిలిం. వెంకటేష్కి చాలా ఒక యాక్ట్ చేయడానికి, ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి తనకున్న ఇప్పుడు ఏజ్కి బాగుంటుంది. ప్లస్ మాస్ ఉంది చాలా. దెన్ చాలా హెవీ ఫ్యామిలీ డ్రామా. అది మాస్ సినిమా లాగా ఉంటుంది, కానీ ఎప్పుడు చూసినా అమ్మ, కూతురు, మామయ్య, పిల్లలు, ఎప్పుడు వాళ్ళ చుట్టే ఉంటుంది కథంతా. విలన్స్ కూడా అన్నదమ్ములు, వాళ్ళు బ్రదర్స్, రిలేటివ్స్. సో ఇట్స్ విదిన్ రిలేషన్షిప్స్ మాస్ సినిమా సెట్ చేశారు. అండ్ స్ట్రాంగ్ సోషల్ కామెంటరీ ఇస్ దేర్ ఇన్ ద ఫిలిం. వెరీ వెరీ స్ట్రాంగ్ సోషల్ కామెంటరీ. ఇంజస్టిస్, డౌన్ ట్రాడన్కి జరిగే ఇంజస్టిసెస్ గురించి దే రేజ్డ్ అ టాపిక్ క్వైట్ వెల్ వితౌట్ మేకింగ్ ఇట్ ఆన్ ద ఫేస్. అది చాలా స్మార్ట్ వాళ్ళు చేసింది. అండ్ ఫండమెంటల్గా ఆ సినిమాలో ఉండే కాన్సెప్ట్, దే కెన్ రాబ్ యువర్ మనీ, దే కెన్ రాబ్ యువర్ ల్యాండ్, బట్ దే కాంట్ రాబ్ యువర్ ఎడ్యుకేషన్. యాజ్ లాంగ్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అది నా పర్సనల్ బిలీఫ్. ఇఫ్ దిస్ కంట్రీ హ్యాస్ టు గెట్ టు బికమ్ అ డెవలప్డ్ కంట్రీ, వీ నీడ్ టు సీ దట్ ఎడ్యుకేషన్ అందరికీ వెళ్ళగలగాలి. The day that education grows all across to as many people as possible, our country will develop. So it has all these messages. So why not do this film? మళ్ళీ ఆ టైంలో మన దగ్గర వేరే కథ ఉండాలి కదా, ఉండదు కదా. మన దగ్గర వేరే కథ ఉంటే మనం అద్దెస్తాం, మనం సొంతంగా తీసుకుంటాం, రోజు వింటూ ఉంటాం, బాగాలేదు అని చెబుతూ ఉంటాం. ఇదేదో వస్తుంది, బాగుందంటే తీసేయటం. బాగమ్మ చాలా, అంటే తీసుకున్నాక
భయంతో స్టార్ట్ చేసాం. అంటే ఇది తమిళ నేటివిటీ సినిమానా, నేటివిటీ ఎక్కువ ఉంటుంది, మన నేటివిటీకి మ్యాచ్ అవుతుందా అవ్వదా, సో ఇది ఎక్కడ షూట్ చేయాలా, ముందు చిత్తూరు దగ్గర చేసుకుందామా లేకపోతే ఆంధ్రాకి వెళ్తే ఏంటి ప్రాబ్లము, మనకి వి వాంటెడ్ అ డ్రై లుక్ ఫర్ దిస్ ఫిలిం, డ్రై లుక్ విత్ ఫారెస్ట్ నియర్ బై, మరీ పెద్ద ఫారెస్ట్లు కాదు, ష్రబ్ ఫారెస్ట్ లాగా ఉండాలా, అవన్నీ మనకి అనంతపూర్ కర్నూలు ఆ బెల్ట్లో ఎక్కువ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి షూట్ చేయటం మొదలుపెట్టాం. అక్కడ జనాలు మరీ విపరీతం అయిపోతున్నారని దెన్ వి మూడ్ ఆఫ్ టు తమిళనాడు. ఫస్ట్ షెడ్యూల్ 53 days అట్ స్ట్రెచ్ షూట్ చేసాం. ఐర్నీ ఏంటంటే ఈ కోవిడ్ గురించి మేము ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా 4 రోజులు చేస్తే గడ్డం పార్ట్ అయిపోతుంది, ఆ ఫస్ట్ ఆ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మేము షూట్ చేసే ఊరు పక్కన ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఎంతో తెలీదు, ఇద్దరికి కోవిడ్ వచ్చిందని విన్నాం. విని భయపడిపోయి మొత్తం యూనిట్ ప్యాకప్ చేసుకొని హైదరాబాద్కి వచ్చేసాం. ఇంకో 4 రోజులు చేసి ఉంటే అయిపోయేది. ఏది మా ఊర్లో కాదు, మేము ఉండే ఊర్లో కాదు, మేము షూటింగ్ చేసే ఊర్లో కాదు, పక్క ఊర్లో కోవిడ్ వచ్చిందంట అంటే భయపడి వచ్చేసాం. కొన్ని నెలలు ఇక్కడ వచ్చింది అంత అయిపోయి తర్వాత టైంలో సార్ మా ఫ్లాట్ పక్కనాడు కోవిడ్ వచ్చింది సార్, మా నెత్తి మీద ఫ్లాట్ పైనాడికి వచ్చింది సార్, మా ఇక్కడ వచ్చింది, మన అందరికి కోవిడ్ వచ్చింది. కానీ మనం మారిపోయి ఇక మా బాలాజీ లాంటి వాళ్ళు అంత రోజు టెస్టులు అంటే పిచ్చి పిచ్చి టెస్టులు మామూలుగా చేయించేవాడిని కాదు, అందరికీ డబుల్ టెస్టులు చేసి నాకు గెస్ట్ హౌస్లో పోయి ఉండాలని చెప్పి షూటింగ్ ముందు టెస్టులు అవన్నీ చేసి భయంగా చేశాను. నాకు రోజు చాలా భయంగా ఉండేది. ఆ షెడ్యూల్కి అసలు నేను 1 రోజు 2 రోజులో వెళ్ళా, లాస్ట్లో వెళ్ళాను. అంటే ప్యాకప్ చెప్పేటప్పుడు వెళ్ళా. అంటే నాకు ఎవరైనా నేను వాళ్ళు ఫోటోలో చూసి పంపిస్తూ ఉంటారు, రే వాడు మాస్క్ వేసుకోలేదు, రే ఈడు మాస్క్ వేసుకోలేదు, అలా. అంటే వై నాట్ బికాజ్ ఆఫ్ దట్, ఇన్ కేస్ ఇట్ కమ్స్ 95% క్యూర్ అయిపోతుంది. కానీ ఎవరికైనా ఎక్స్ట్రీమ్ అయిపోతే నేను నా పర్సనల్గా నా షూటింగ్ చేసుకునే దానికోసం నేను షూటింగ్ పెట్టి నేను ఓనర్గా నేను జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడ ఎవరికైనా వస్తే వాడికి వచ్చేమన్నా అయితే వై షుడ్ ఐ లివ్ విత్ దట్ గిల్ట్? బికాజ్ మనం ఎంత చెప్పినా జనాలు వినరు. మాస్క్ వేసుకోమన్నా కూడా వేసుకోరు, మాస్క్ వేసుకొని నెట్ పెట్టుకుంటారు. సో ఇట్స్ నాకు పర్సనల్గా అయితే బాగా భయం. ఈ సినిమాలో 4 చనిపోయారు, నాట్ ఆన్ షూటింగ్ డేస్. నాన్ షూటింగ్ డేస్లో 4 of the people who work for Narappa died. It's not a simple thing, it's a very sad thing. It's very ఇప్పుడు అట్ ద సేమ్ టైం నేను ఆఫీస్ రన్ చేయాలా, సినిమాలు తీయాలా, తీస్తేనే మా స్టాఫ్కి డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. సో వీ హ్యావ్ టు ఇట్స్ అ వెరీ బిగ్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇప్పుడు టెల్ మీ ఓవర్ ది ఇయర్స్ స్టార్స్ అందరూ కూడా ఒక రకమైన కంఫర్ట్ జోన్లో ఉంటాను ప్రిఫర్ చేస్తారు. మనం కూడా ఎక్కువ పుష్ చేయకుండా, వాళ్ళ లిమిట్స్ని పుష్ చేయకుండా వీ ట్రై టు కీప్ దెమ్ ఇన్ ఏ సేఫ్ జోన్. బట్ అట్ ది సేమ్ టైం వెంకటేష్ గారు నేను మాట్లాడుతూ లాస్ట్ 14-15 yearsలో ఇంత ఎగ్జాస్టింగ్ సినిమా అంటూ చేయలేదు నేను అని చెప్పి అంటున్నాను. అంత ఇంటెన్స్ మూవీ చేయడానికి కారణం ఏంటి ఈ స్టేజ్? అంటే యాక్టర్లకి ఏవో కొన్ని వేషాలు చేయాలని ఉంటుంది. హీ వాంటెడ్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ రోల్. అంటే ఈ నెవర్ గాట్, ఇప్పుడు 75 films దాకా చేసేసాడు, నెవర్ గాట్ టు ప్లే అ పువర్ మ్యాన్, అ ఫార్మర్, అండ్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్. సో వెన్ యూ టేక్ ఇట్ అప్ యూ నో ఇట్ ఈస్ డిఫికల్ట్. కానీ నిజంగా లోపలికి వెళ్తే కానీ తెలియదు అది అసలు ఎంత డిఫికల్ట్ అని. ఇప్పుడు ఆ 9 రోజులు ఆ ఫైట్, ఇంటర్వల్ ముందు ఫైట్ ఒక షాట్ చేసాం, అసలు అది మామూలు కష్టం కాదు. ఆ ఇసుకల్లో very difficult. And then as you start growing old also, you also start realizing the difficulty. And Venkatesh very sincere, అసలు ఒక్క రోజు తిరిగి రాలేదన్న, ఆ ఊళ్ళో అలానే ఉన్నాడు, అలానే 53. మళ్ళీ అసలు ఆ గెటప్ తిరిగి ఆ బ్యాలెన్స్ 3-4 రోజులకి రావటానికి మూడే అసలు ఇట్ టుక్ హిమ్ టైమ్ టు గెట్ బ్యాక్. సార్ ఇది కమర్షియల్ సినిమా, మాస్ కమర్షియల్ సినిమా, దీన్ని శ్రీకాంత్ అడ్డాలగా చేతిలో పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొన్ని జరిగిపోతాయి అమ్మా. శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమా కొన్నాం, ఊరికే ప్లాన్లు వేస్తున్నాం ఎవరిని పెడదాం అది ఇదని. శ్రీకాంత్ అడ్డాల ఆఫీస్కి వచ్చారు వేరే కథ చెప్పడానికి. ఒక కథ చెప్పారు, ఇదంత బాగాలేదమ్మా అంటే అప్పుడు క్యాజువల్గా ఆయన అడిగారు, సార్ మీరు ఈ సినిమా రైట్స్ కొన్నారంట కదా? అవునమ్మా అంటే, మీకు ఎవరిని ఫిక్స్ చేసిపోతే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ద ఫిల్మ్ అని క్యాజువల్గా అన్నారు. వెరీ గుడ్. నాకు అసలు అప్పుడు ఇంకొకరికి ఫోన్ చేసి అడగాల్సిన, అప్పుడు ఏదో అడుగుతున్నాం మన వాళ్ళు ఎవరెవరు ఖాళీగా ఉన్నారు కనుక్కుంటారు, ఇట్లా అడుగుతూ ఉంటాను. వచ్చి అడిగారు, డైరెక్టర్ హ్యాపీ, ఫ్యామిలీ డ్రామా. దెన్ కొంతసేపు ఆ సినిమా గురించి మాట్లాడాం అండ్ హీ వాజ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్. చూసింది అంటే ఈ సా ఇట్ విత్ దట్ మైండ్, దట్ ఊరికే ఒక సినిమా చూసినట్టు చూడకుండా దాంట్లో ఉన్న ఇష్యూస్ అన్నీ బాగా డిస్కస్ చేశారు, సరే పెట్టేసాం, దట్స్ ఆల్. నాకు
నిన్న ఈ ప్రెస్ మీట్లు పెట్టేదాకా శ్రీకాంత్ అడ్డాల మాస్ చేయడు అనే థాట్ కూడా లేదు. ఎవరో మీరు ఇలాంటి వాళ్ళు నన్ను అడిగారు శ్రీకాంత్ అడ్డాల మాస్ అది ఇదని. అసలు ఇట్ నెవర్ స్ట్రక్ మీ ఆల్సో. హీ నోస్ ఎమోషన్స్ వెల్. నాకు అది తెలుసు శ్రీకాంత్ అడ్డాల గురించి. దానికి సటిల్ ఎమోషన్స్ బాగా తెలుసు. అంటే మెయిన్ స్టోరీ ప్లాట్ కన్నా చిన్న చిన్న ఫీలింగ్స్ ఎక్కువగా డిస్కస్ చేస్తాడు అది. అండ్ దిస్ ఫిలిం హ్యాస్ దో సటిల్ ఎమోషన్స్. సరే పెట్టేశారు. మ్యూజిక్ అమ్మా, అవును, ఎస్పీ మ్యూజిక్ అని వి స్టార్టెడ్ ఎస్పీ మ్యూజిక్ విత్ దిస్ ఫర్ 2 reasons. ఒకటి, బికాస్ 2 of the songs ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకున్నాం. ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకుంటే ఎవరికి అమ్మినా కూడా వాళ్ళకి రైట్ రాదు, ఒరిజినల్ వాళ్ళకే వెళ్తుందంట. బట్ యాజ్ అ మేకర్ ఐ హ్యావ్ ద రైట్స్ ఫర్ దట్. సో ఆడియో రెవెన్యూ విల్ కమ్ టు దిస్ కంపెనీ యాజ్ సురేష్ ప్రొడక్షన్స్ ఇస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి. ప్లస్ నాకు యాజ్ అ కంపెనీ వీ ఆల్వేస్ గివెన్ బ్రేక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. సో ది ఐడియా వాజ్ నో చాలా ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. సో ఐ వాంట్ టు గివ్ బ్రేక్ టు మోర్ పీపుల్. సో నేను ఒక మ్యూజిక్ ఛానల్ పెట్టి, నాట్ జస్ట్ ఫర్ ఫిల్మ్ మ్యూజిక్, ఫర్ నాన్ ఫిల్మ్ మ్యూజిక్ ఆల్సో. ద ఐడియా ఇస్ టు బిల్డ్ 1 recording theatre in Vizag, 1 recording theatre in Tirupati, 1 recording theatre in Guntur, Vijayawada. Want to create small studios where you can record, you can dub, you can do effects, you can do mixes, DIs, chinna setups chesi. I want to encourage the industry to grow there, to bring young talent, so that we have more ante chaala mandiki access unna kuda television lo kontamandiki access untadi. కానీ మన ఊర్లో ఒక రికార్డింగ్ థియేటర్ ఉంది, అది నాట్ సో ఎక్స్పెన్సివ్, కానీ క్వాలిటీ బాగుంటుంది అనుకుంటే వాళ్ళు వెళ్ళి పాటలు రికార్డ్ చేసి. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై దట్. The next set is to see that I'm able to mentor more people in everything. See, God has given us enough substantially. So my idea is to see that I can mentor new producers to become producer partners with me, youngsters, bring up new writers and directors, and to bring new musicians into the market. That's my plan. సార్, మణి శర్మ గారు లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని కొన్ని ఒరిజినల్ ట్రాక్స్ కానీ టీజర్ ట్రైలర్లో కూడా మీరు వాడారు, సినిమాలో కూడా కొంతవరకు వాడారు. Mani Sharma is very, very capable of doing new tracks. కానీ అన్ఫార్చునేట్గా మేము ఎప్పుడైనా రీమేక్ చేసినప్పుడు ఆ సాంగ్స్ వింటానే ఉంటామమ్మా. ఏది మార్చి ఇచ్చినా కూడా బాగాలేదనిపిస్తుంది నాకు. ఇది ఇప్పుడే కాదు, చంటి అప్పటి నుంచి పరిచయం. తమిళ చంటిలో తమిళ్లో ఏముంది, యాజ్ ఇట్ ఇస్ అలానే కొడతాం తెలుగులో. సరే హిందీ కన్నా మార్చాలని చెప్పి హిందీ వాళ్ళు వచ్చి సార్ వీ విల్ డూ న్యూ అని చెప్పి వాళ్ళు ఏదో కొడతారు. లేదు సార్ ఒరిజినలే బెటర్ అంటాం. రికార్డ్ చేసి షూట్ చేసినాక కూడా క్లైమాక్స్లో మళ్ళీ ఒరిజినల్ సాంగ్ పెట్టేసేసాం. వాళ్ళు చేసిన సాంగ్ బ్యాడ్ అని కాదు, మనకి ఎక్కదు ఆ రీ రికార్డింగు. అది ఆ సినిమాలో చూసి అబ్బా ఏం రీ రికార్డింగ్ కొట్టాడని ఓ ఫీలింగు. ఇప్పుడు ఏది మార్చి కొట్టినా కూడా రష్ చూసేటప్పుడు కూడా ఎడిటర్స్ అదే పెట్టేస్తారు మ్యూజిక్. చూసే రష్ 6 నెలలు సినిమా చేస్తున్న వాళ్ళు అదే చూస్తూ ఉంటాం. మేము పాప మణి శర్మ గారు కొత్తవి కొట్టినా కూడా ఆయన్నే మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అదే వాడేద్దాం సరే మీ ఇష్టం అని చెప్పేసి. తెలుగు స్టేట్స్లో ఉన్న కొన్ని క్యాస్ట్ అట్రాసిటీస్ మనకు అన్నీ తెలుస్తుంది. ఈ సినిమా అనుకుంటున్నప్పుడు లేకపోతే చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే అంటే వి డిస్కస్ దోస్ ఇష్యూస్. అంటే సమ్ ఆర్ పాపులర్ అట్రాసిటీస్, సమ్ చాలా ఊళ్ళలో జరిగేది అండర్ ద కార్పెట్ వెళ్ళిపోయే ఇష్యూస్ చాలా ఉంటాయి. వి డిస్కస్ దోస్ ఇష్యూస్, బట్ వీ డిడ్ నాట్ వాంట్ టు బ్రింగ్ దట్ టు ద ఫోర్గ్రౌండ్ అండ్ సే దట్ ఈ ఇన్సిడెంట్ బేస్ ఆ ఇన్సిడెంట్ బేస్ అని. బట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ హోల్ థింగ్ బికాజ్ వాళ్ళు కూడా తెలివిగా లాస్ట్లో ఈ జాతిది కాకుండా 2 ఫ్యామిలీ గొడవలాగానే మాట్లాడేసేసారు జస్ట్ టు నలిఫై ద హోల్ ప్రాసెస్. బట్ వీ నో దట్ దట్స్ ద రియాలిటీ. అందుకనే మనం ఫీల్ అవుతాం, హర్ట్ అవ్వకుండా ఫీల్ అయ్యి చూసిన సినిమా. జయమంటే తర్వాత మళ్ళీ ఇంత టైంకి మళ్ళీ అలాంటి కంటెంట్తో వస్తున్న సినిమా ఇదంతా. అంటే ఇప్పుడు జయమందేరాలో శంకర్ బ్రాట్ దట్ మెటీరియల్ టు మీ. ఫస్ట్ హాఫ్ అంతా నేను మార్చుకున్నాను, బట్ సెకండ్ హాఫ్ వాజ్ శంకర్స్ సోల్. యూ హ్యావ్ టు లీవ్ ఇట్. ఇప్పుడు ఇలానే ఇది వెట్రిమారన్ చేసిన సినిమా. వెట్రిమారన్కి ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి అది బాగా తెలుసు, దే నో దట్ మెటీరియల్ వెల్. సో ఎప్పుడైనా ఎవరు ఏ మెటీరియల్ తీసుకొస్తే అది తెస్తాం. సార్, అది కంటెంట్ విషయంలో సురేష్ బాబు గారిని అంత ఈజీగా మెప్పించలేమంటారు చాలా మంది డైరెక్టర్స్. అయితే రీమేక్ విషయంలో వెంకటేష్ గారి సినిమాలో యాక్చువల్గా ఏం మార్పులు పెద్దగా ఉండవు, యాక్చువల్గా ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ 2 రీమేక్స్ చేశాను ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్, నారప్ప అండ్ దృశ్యం. ఇన్ దృశ్యం యుల్ సీ మోర్ చేంజెస్ దెన్ ది ఒరిజినల్. నారప్ప యుల్ ఫైండ్ వెరీ లిటిల్ చేంజెస్. దృశ్యం యుల్ సీ మెనీ మోర్. ఫస్ట్ హాఫ్లో చాలా మార్చుకున్నాం, అంటే చాలా అంటే 4-5 సీన్స్ కొత్త వేసేసాం.
because we knew that it was not good enough there. We thought it can be better. 4-5 scenes మార్చారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ కొట్టిందనే ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ బయట. అది చూసిన వెంటనే వచ్చింది. సో దానికి కొన్ని కరెక్షన్స్ అయితే చేయగలం, అన్ని చేయలేము, కొన్ని కరెక్షన్స్ చేసేసాం, చాలా బెటర్ అయిపోతుంది. అంటే ఒకసారి ఓటీటీలోకి వెళ్ళిన తర్వాత ఓటీటీ వాళ్ళు కూడా బాగా ఇప్పుడు ఇది ఎక్కువ కంట్రీస్ కూడా కవర్ చేస్తారు. దట్స్ అన్ అడ్వాంటేజ్ అగైన్. చూసేసి నాకు ఇక థియేటర్లో ఎంత చూస్తారో తెలియదు, ఛాన్స్ ఉంటే వేసేస్తాం. అంటే ఫ్యాన్స్ కోసం అన్న ఫ్యాన్స్ పాపం వెయిట్ చేస్తారు. ఫ్యాన్స్ ఇప్పుడైనా వేస్తానమ్మా, వచ్చి ఏమని చెప్పండి. సార్ సినిమా సక్సెస్ మామూలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వాటితో కొలుస్తారు. ఇప్పుడు మన ఓటీటీలో ఎట్లా మీరు ఎట్లా చేస్తారు? నాకు తెలియదమ్మా. నేను అమెజాన్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, బాబు మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, నాకు మామూలుగా ఏమైనా అమ్మితే భయం, ఎందుకంటే డబ్బులు వచ్చిందా లేదో నేను లెక్క పెట్టుకునేదాకా. ఇప్పుడు మీకు వర్కౌట్ అవుద్దో లేదో చెప్పండి, లేకపోతే నాకు వాపస్ ఇచ్చేసేయండి. నో 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 నేను ఇది గొడవ ఎక్కువ అవుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి అడిగా, నాకు మీరు బాగా హ్యాపీగా ఇచ్చారు డబ్బు, మీకు వర్కౌట్ అవుతుందంటేనే పెట్టుకోండి, అసలు మీకు రీచ్ ఉందా లేదా. ఇప్పుడు ఇది దృశ్యం ఒక స్టైల్ సినిమా, నాకు తెలిసి దృశ్యం లాంటి సినిమాలు మీకు ఓటీటీలో వెళ్తాయి, ఈ మాస్ వెళ్తాయి. అప్పుడు వాళ్ళు చెప్పారు, లేదు సార్ మా దగ్గర 90 రూపీస్ మంత్లీకి ఒక 2 GB ఎయిర్టెల్ ఇస్తాం, లేకపోతే ఇది ఇంకో స్కీమ్ ఇస్తాం, అది చాలా ఇంటీరియర్కి వెళ్ళిపోతుందండి అని చెప్పారు. సరే మీ ఇష్టం కాదమ్మా. అక్కడ కూడా భయం, మాకు బాగా ఆడితేనే వాడు నెక్స్ట్ మా సినిమా కొంటాడు. అంటే ఓపెన్ అవ్వచ్చు, రీఓపెన్ అవ్వచ్చు. ఆంధ్రాలో బాగా ప్రాబ్లం ఉందమ్మా. ఇక్కడ తెలంగాణలో అయితే తెరిసేయగలరు, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి కూడా ప్రాబ్లమ్సే, తెరిసేస్తారు. ఇక్కడ ఓపిక ఒప్పుకోకుండా తెరిసేస్తారు. ఆంధ్రాలో అయితే ఒక 30-40% ఆఫ్ ద థియేటర్స్కి ఆ రేట్లలో ఫ్రాడ్ చేస్తే తప్ప బతకలేరమ్మా. ఇట్స్ ఇంపాసిబుల్. 20 రూపీస్ 30 రూపీస్ పెట్టి ఏసీ థియేటర్ అని చేయమంటే అసలు అది హౌస్ఫుల్ అయినా కూడా కరెంట్ బిల్ కూడా రాదు. సో అది మారిస్తేనే వస్తుంది. అది మీరు తెరవండి తర్వాత మారుస్తాం అంటున్నారంట. సో ఇట్స్ లైక్ క్యాచ్ 22. రేపు ఈస్ట్ గోదావరిలో మీటింగ్ కూడా పెట్టారు ఎగ్జిబిటర్స్ అందరూ, ఇది వచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తామని చెప్పి. ప్లస్ అక్కడ ఇంకా నైట్ కర్ఫ్యూస్ ఉన్నాయి, నైట్ షోలు ఉండవు. ఇప్పుడు 50%లో ఆడి ఒక షో లేకుండా ఎప్పుడుకి వెళ్ళి, నాకైతే ఐఎమ్ వెరీ అంటే ఐ డోంట్ వాంట్ బి పెసిమిస్టిక్. సిచ్యువేషన్ ఇస్ నాట్ వెరీ క్లియర్ స్టిల్ ఇన్ ద కంట్రీ. ఇట్స్ నాట్ కరెక్ట్. Ramanaidu Studios is my personal property, Amma. It is not government property, first of all. It was land that I bought at higher than market value at that point of time. So it's a personal property. I can do certain things with that property, and that my studio will exist. There's no worry about that. I can take care of that issue. Same location. It'll be there. But government ఇచ్చిన ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి I can give alternate lands and government did not. It's not like this studio. I bought that land. It's not land. That land at that point of time was 3 lakhs per acre. I paid 5.5 lakhs an acre and took that land, and it is converted as a completely saleable land to me. I can sell that land to anybody to do certain activities. Anybody wants to build a hotel, I can sell that land, he can build a hotel. Any film and film entertainment related activities ki that land can be used. So it's my personal property. It's not like this studio. It's like Nanak Ramgooda studio. But if government for public purpose, it can acquire any land in the state. If it wants to take it for that, they have to pay me compensation and take it. That's not an issue at all. Government can always take, for a public purpose, government can take anybody's land. ఇప్పుడు అక్కడ సెక్రటేరియట్ కట్టాలనో లేకపోతే హైకోర్టు కట్టాలనో, if they think that is the place, then they can take it. There's no issue at all. And I'm okay for that. Done, Amma? Thank you.